VRS channel, Voice of Voiceless. संवत्सरे दक्षिणा उत्तरायणे शिशिर ऋतु माघमासे मंदवासरे स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं विशेषण विशिष्टायां च बुद्धौ श्रीमान् त्रिपदः गोत्रोद्भवस्य कौण्डिन्य गोत्रोद्भवस्य जमानस्य नामधेयस्य सत्यवर्णामधेयस्य धर्मपत्नी राधिकानामधेयस्य सकृत्यस्य नामधेयस्य विदेशनामधेयस्य मम अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ चिंतित मनोरथ सिद्ध्यर्थं శ్రీ మహాగణాధిపతి ఇప్పుడు తీసుకోకి అక్కడ తైలాభిషేక పూజాయ ఒకటే తీసుకో ఒకటే వెల్కమ్ టు వీఆర్ఐ ఛానల్. మనం ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం శనిఘాట్ మందపూర్లో ఉన్నాము. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఏలినాటి శని కానీ శని మార్గాలు శని కానీ ఇక్కడ వచ్చి శని భగవానికి అభిషేకం చేసినచో సకల కర్మలు పోయి జీవితం ఆనందమయమవుతుందని నమ్మకం భక్తుల. దాని గురించి మన స్వామివారి పేరు నా పేరు గంగాధర స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఇది మాందాపూర్ గ్రామము, కొండాపూర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్ నందు గంగాధర స్వామి. ఇది మాందాపూర్ గ్రామము, కొండాపూర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్ నందు శ్రీ పార్వతీ పరమేశ్వర శనిఘాట్ దేవస్థానము. ఇది చాలా పవిత్రమైనటువంటి ఋషులు తపస్సు చేసినటువంటి స్థలము. ఇక్కడ శనీశ్వరుడు ప్రత్యక్ష కోరికలు తీర్చినటువంటి వాడై శనివారం నందు, శని త్రయోదశి అందు, శని అమావాస్య అందు శనీశ్వరునికి విశేషంగా పూజలు జరపబడును. ఏలినాటి శని ఉన్నవారు
అష్టమ శని ఉన్నవారు, అర్ధాష్టమ శనీశ్వరుడు కలిగిన వారు ఇక్కడ అభిషేకాలు, తిల తైలాభిషేకాలు జరుపుకొని వారి యొక్క దోషాలను నివృత్తి చేసుకుందురు. మరియు శనీశ్వరునికి ఇష్టమైనటువంటి గురువైనటువంటి కాలభైరవుడు కూడా ఇక్కడ మర్రి చెట్టు, రాగి చెట్టు, వేప చెట్టు కింద ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క గురు శిష్యుల అనుబంధంగా, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కారణంగా ఈ యొక్క గుట్టయందు అందరి యొక్క మనోవాంఛలు నెరవేరుటకు, ఇక్కడ అందరి కోరికలు తీర్చుటకు ఆ స్వామివారు శనేశ్వరుడు మరియు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ నెలకొని ఉన్నారు. శివరాత్రి ఉత్సవాలు 15వ తారీఖు నందు ఉదయం 6 గంటల నుండి రుద్రాభిషేకము, సాయంత్రం వరకు అభిషేకాలు జరపబడును. అలాగే సాయంత్రం 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు భజన కార్యక్రమాలు నిర్వహింపబడును. అలాగే ఉదయము సోమవారం 16వ తారీఖు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారు పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవతో పాటు అగ్నిగుండము కార్యక్రమము నిర్వహింపబడును. తర్వాత అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నము 1 నుంచి 2 గంటల సమయములో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుని గుట్టకు వేంచేసి వారి యొక్క మనోవాంఛలను నెరవేర్చుకోగలరని మా యొక్క విజ్ఞప్తి. అయితే శని భగవానికి అభిషేకం చేయాలంటే ఏమేమి తెచ్చుకోవాలి? శనీశ్వరునికి అభిషేకం చేసుకోవాలంటే నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, బెల్లము, ఒక పూలదండ తీసుకొని వచ్చి స్వామివారి అభిషేకము చేసుకొని వారి యొక్క దోషాలు నివృత్తి చేసుకోవాలను. వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. నేను మీ విఆర్ఎస్. మనం ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా కోనపూర్ మండలం శనిఘాటు మందాపూర్లో ఉన్నాం. ఇక్కడ పార్వతీ పరమేశ్వర దేవాలయం ఉన్నాం. దాని యొక్క విశిష్టత మన పూజారి శ్రీశైలం స్వామితో ఉన్నాం. చెప్పండి స్వామి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మయే శ్రీ గురవే నమః. హర ఓం నమ శివాయ. పార్వతి యొక్క మాందాపురం గ్రామము లోపల శనిగారి దేవస్థానము, పార్వతీ పరమేశ్వర ఆలయము. మన ఇది 11వ శతాబ్దం నుంచి ఇక్కడ వెలిసింది. ఇక్కడ ఏమిటంటే ఆఖరి సోమవారం శ్రావణ మాసం చివరి జాతర జరుగుతుంది. శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మళ్ళీ శని అమావాస్య, శని జయంతి, శని అమావాస్య, శని జయంతి, శని త్రయోదశి కూడా. అనేక మంది భక్తులు కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు దూర రాష్ట్రాలకి కూడా ఇక్కడ వచ్చేసి శని భగవాన్ని దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క అతి పురాతన పార్వతీ పరమేశ్వర దేవస్థానం అని పిలువబడుతున్నది. ఇక్కడ ఎట్లా విశేషత అంటే, మరి వటావృక్షం కింద శని భగవాను వెలిచిండు. ఆ యొక్క వటావృక్షం మహిమ, శని భగవాన్ మహిమ, పార్వతీ పరమేశ్వర మహిమ 11 వారాలు, 19 వారాలు, 27 వారాలు ఇక్కడ వచ్చి ఎవరైతే శని భగవానునికి తైలాభిషేకము చేసుకుంటారో వారికి సర్వ కోరికలు, సర్వ బాధలు, సర్వ పాపాలు నివారణమై అనేక పుణ్యములు, అనేక సర్వ ధనధాన్యములు, భోగభాగ్యములు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. యొక్క పార్వతీ పరమేశ్వర వీరభద్ర శనిగారి దేవస్థానము, గ్రామం మందాపురం, మండలం కొండాపురం, జిల్లా సంగారెడ్డి. రుద్రాభిషేకం గురించి గురంలో ఈ యొక్క గోలోపల పార్వతీ పరమేశ్వర రేపు శివరాత్రి మహా ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి అగ్నిగుండము, సోమవారం నాడు కళ్యాణము, రేపు 14వ తారీఖు అనగా మహాశివరాత్రి. ఈ యొక్క శివరాత్రి నాడు అగ్నిగుండము, కళ్యాణము, అన్నదానము జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరికి మహారుద్రాభిషేకాలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు, మళ్ళీ 12 లింగోద్భవ కాలము లోపల రుద్రాభిషేకము జరుగుతుంది. కాబట్టి భక్తులకు అందరూ వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకొని వెళ్ళగలని మా యొక్క ప్రార్థన.